హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. గ్రామవార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్కి సంబంధించి మరి అన్ని జిల్లాలలో కూడా బదిలీల ప్రక్రియ కొనసాగుతుందండి. మరి ఇందులో భాగంగా మనకు డిస్ట్రిక్ట్ స్ట్రెంగ్త్ అనేది ఆయా జిల్లాల నుంచి విడుదల చేస్తున్నారు. అన్ని జిల్లాలు కూడా మ్యాండేటరీగా విడుదల చేయాలి. ఓకేనా? ఇప్పటి వరకు కడప, అంతేకాకుండా చిత్తూరు జిల్లా, విజయనగరం జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. మరి ఈరోజు ఓకేనా, మరి ఈరోజు 3 జిల్లాల నుంచి విడుదలయ్యిందండి. అంటే మనకు కొత్త జిల్లాల నుంచి ఇప్పటి వరకు ఒక్క దగ్గర కూడా విడుదల కాలేదు. కానీ కొత్త జిల్లాల నుంచి కూడా విడుదలవ్వడం అయితే ఫస్ట్ టైం అయితే మనము చూస్తున్నాము. 3 జిల్లాలలో కలిపి కేవలము 700 ఖాళీలు మాత్రమే ఉన్నాయండి ఇక్కడ ఉమ్మడి జిల్లాలో. ఓకేనా? మరి ఏ జిల్లా ఏంటి అనే వివరాలు మనం క్లియర్గా చూద్దామండి. కొత్త ఖాళీలు కూడా వచ్చాయి. మరి కొత్త జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు చూద్దాము. అఫీషియల్ అప్డేట్ అండి. సో కంప్లీట్గా చివరి వరకు చూడండి, ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో visakhapatnam.ap.gov.in వెబ్సైట్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే, సో కింద స్క్రోల్ చేయగానే మనకు కనిపిస్తుందండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వేకెన్సీ పొజిషన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ విశాఖపట్నం డిస్టిక్ అంటూ మనకు తెలియజేశారు. ఇక్కడ విశాఖపట్నం అనే ఇచ్చారు, కానీ నేను అలా అనుకొని ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేశాక అర్థమైంది ఒక్క జిల్లా కాదు, ఇది 3 జిల్లాల వేకెన్సీస్. అంటే ఇంకా ఉమ్మడి జిల్లాగానే మనకు వేకెన్సీస్ విడుదల చేశారు ఇక్కడ మనకి వెబ్సైట్లో. కానీ ఇవ్వడం మాత్రం 3 జిల్లాలకు సంబంధించి సపరేట్గా ఇచ్చారు మనకు పీడిఎఫ్లో. ఓకేనా? పీడిఎఫ్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని కొంచెం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనకు వేకెన్సీ లిస్టు ఒక్క దగ్గర ఇవ్వలేదు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిపార్ట్మెంట్స్ వారీగా, ఓకేనా, పోస్టుల వారీగా ఖాళీలు ఇచ్చారు. మొత్తము విశాఖపట్నం, అనకాపల్లి, నెక్స్ట్ ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ 3 జిల్లాల వివరాలను మనకు ఇచ్చారండి. అంతేకాకుండా పోస్టుల వారీగా ఇచ్చారు. మొత్తం ఈ 3 జిల్లాల్లో మనకి 707 ఖాళీలు ఉన్నాయి. మరి 707 ఖాళీలని 3 జిల్లాలు పంచుకుంటాయి. సింపుల్, ఈ ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? అండ్ యావరేజ్గా చూసినట్లయితే ఒక 200+, 200+, 200+, అంతే, అంతకంటే మాత్రము ఎక్కువ లేవు ఈ 3 జిల్లాలలో కూడా. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ముందుగా చూసినట్లయితే సర్వేయర్ అండి, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ అండి. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ విశాఖపట్నంలో 2 ఉన్నాయి. నెక్స్ట్ అనకాపల్లిలో 31 ఉన్నాయి. ఏఎస్ఆర్లో మొత్తము 7 ఉన్నాయండి ఈ ఖాళీలు, అందరూ కూడా గమనించాలి. మరి వాటితో పాటుగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వేకెన్సీ లిస్ట్, ఆ ప్లేస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ ఇది ఏంటి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 2 మాత్రమే ఉన్నాయి. పెందుర్తి అండ్ భీమునిపట్నంలో 2 ఉన్నాయండి సర్వేయర్ పోస్టులు. అనకాపల్లిలో చూడండి ఫ్రెండ్స్ 31 ప్లేసెస్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని, ఖాళీ ప్లేస్ కూడా ఇచ్చారు ఇక్కడ సింపుల్గా. అంటే మీ ప్లేస్ ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మొత్తము 7,
7 ప్లేసెస్ కూడా ఇచ్చారు. అక్కడ మాత్రమే ఖాళీలు ఉన్నాయంట, అక్కడ సెక్రటేరియట్లో. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్. ఇంకా పెందుర్తి అండ్ భీమునిపట్నంలో ఒకటి ఉన్నట్లుగా మనకైతే తెలియచేయడం అయితే జరిగింది. వేకెన్సీ లిస్టెస్ ఇవన్నీ కూడా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండి, విఆర్ఓ ఉద్యోగాలు. ఓకేనా, విఆర్ఓ వచ్చేసి మనకు మొత్తం 12 ఉన్నాయండి. విశాఖపట్నంలో 11 ఉన్నాయి, అనకాపల్లిలో 1 ఉంది, ఏఎస్ఆర్లో 0 అండి, ఏమీ కూడా లేవంట ఇక్కడ. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ఇచ్చారండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ నాట్ జాయిన్డ్, నెంబర్ ఆఫ్ రిజైన్డ్, టోటల్. ఓకేనా, జాయిన్ కాని వాళ్ళు సెకండ్ నోటిఫికేషన్లో 1 ఉన్నారు, రిజైన్ చేసిన వారు 4 ఉన్నారు, టోటల్ వచ్చేసి 5 వేకెన్సీస్. సో ఈ విధంగా మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, జోన్ల వారీగా కూడా, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న జోన్ల వారీగా కూడా. నెక్స్ట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండి. ఏంటండి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ విశాఖపట్నంలో 6 ఉన్నాయి. నెక్స్ట్ అనకాపల్లిలో 68 ఉన్నాయి, ఏఎస్ఆర్లో 5 ఉన్నాయండి. ఓకేనా, మొత్తం ఇక్కడ 79 ఖాళీలు అయితే ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్వి. సో ఇక్కడ మనకు క్లియర్గా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. లిస్ట్ ఇది, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా మీ ప్లేస్లో ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విశాఖపట్నంలో 7 ఉన్నాయి, అనకాపల్లిలో 20 ఉన్నాయి, ఏఎస్ఆర్లో 2 ఉండడం అయితే మనము చూడవచ్చు. మొత్తం వచ్చేసి 29 ఖాళీలు అయితే ఉన్నాయి అగ్రికల్చర్ అసిస్టెంట్. నెక్స్ట్ ఫిషరీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫిషరీస్వి కేవలము 2 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఓకేనా, ఫిషరీస్ అసిస్టెంట్లో 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఫిషరీస్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, అది కూడా అనకాపల్లి జిల్లాలో మాత్రమే ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, అనకాపల్లిలో మాత్రమే ఉన్నాయండి. సో ఇక్కడైతే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి, కేవలం అనకాపల్లిలోనే ఉన్నాయి ఫిషరీస్ అసిస్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే ఫిషరీస్ అసిస్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, ఇది కూడా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ప్లేసెస్ నేమ్స్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కువ ఉన్నాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసినట్లయితే విశాఖపట్నంలో 7 ఉన్నాయి, అనకాపల్లిలో 79 ఉన్నాయి, ఏఎస్ఆర్లో 12 ఉన్నాయి. మొత్తం చూసినట్లయితే 98 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చారు, ఏ ప్లేసెస్లో మనకు వేకెన్సీ ఉన్నాయి, ప్లస్ అవి ఎలా ఖాళీ అయ్యాయని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ. రిజైన్ చేసిన వాళ్ళు ఎంతమంది, నెక్స్ట్ జాయిన్ కాని వాళ్ళు ఎంతమంది అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కనుక చూసినట్లయితే మరి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే ఇక్కడ కనబడటం లేదు, ఏమి కూడా కనబడటం లేదండి. ఓకేనా, మెన్షన్ చేయలేదు, మరి అది ఉన్నాయా లేవా అనేది కూడా అర్థం కావట్లేదు. డిజిటల్ అసిస్టెంట్ లేవు, యానిమల్ హస్బెండరీ లేవు. ఓకేనా, సో ఇంకా చాలా ఖాళీలు అయితే కనబడటం లేదు, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ విలేజ్ చూసాం. ఇప్పుడు వార్డుకు సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ చూడండి 311 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా, వార్డు సెక్రటేరియట్లో. మరి ఏ విభాగంలో ఉన్నాయి అనేది మనమైతే ఇక్కడ చూద్దామండి. టోటల్ నంబర్ ఆఫ్ వార్డు సెక్రటేరియట్ వచ్చేసి 600 సెక్రటేరియట్స్ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇందులో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చేసి 52 ఖాళీలు ఉన్నాయండి. శాంక్షన్డ్ 511, వర్కింగ్ 459, వేకెంట్ 52. ఓకేనా, ఏ జిల్లాలో కూడా చూడండి మళ్ళీ విశాఖపట్నం ఇక్కడ విశాఖపట్నంలోనివి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 37 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 64 ఉన్నాయి. నెక్స్ట్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వచ్చేసి 18 ఉన్నాయి. వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ వచ్చేసి 63 ఉన్నాయి.
వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వచ్చేసి 77 ఉన్నాయి. మొత్తం వచ్చేసి శాంక్షన్డ్ 3437 ఉంటే వర్కింగ్ అయితే 3126 ఉన్నాయి. వేకెన్సీ వచ్చేసి 311 ఉన్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్నట్లుగా ఏంటి అనేది మనకైతే క్లియర్గా జోన్ల వారీగా అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మనకి 135 ఖాళీలు అడిషనల్గా ఉన్నాయండి. ఇవేంటి? వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 అండి. ఓకేనా. జోన్ 1 నుంచి జోన్ 8 వరకు అయితే మన ఖాళీలు ఉన్నాయి 135. ఇవి సపరేట్ అండి. మళ్ళీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ 135 ఖాళీలు ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి గ్రేటర్ విశాఖపట్నంలోని మరి ప్లేసెస్లో అని చెప్పేసి మనకైతే క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. డిజిటల్ అసిస్టెంట్స్ అయితే లేవండి. డిజిటల్ అసిస్టెంట్ లేదు, హార్టికల్చర్ అసిస్టెంట్ లేదు, ఇంకా యానిమల్ హస్బెండరీ కనబడటలేదు. ఓకేనా. ఇంకా చాలా ఖాళీలు అయితే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవి మాత్రమే ఇందులో ఇచ్చారండి వేకెన్సీ లిస్ట్లో. మిగతావి లేనివైతే ఇంకా లేనట్లుగానే మనమైతే అనుకోవాలి. జేఎల్ఎం కూడా లేవండి. ఓకేనా. జేఎల్ఎం కూడా ఎక్కడ కూడా కనబడుట లేదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. 3 జిల్లాలకు కలిపి కేవలం మనకు 707 ఖాళీలు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవంతా స్ట్రెంత్ అండి, డిస్ట్రిక్ట్ స్ట్రెంత్గా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఎక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్, కంప్లీటెడ్. సో ఇంతకు మించి మనకైతే ఏమి కూడా డీటెయిల్స్ అయితే లేవు. ఇక్కడ ఉన్నవే ఏమేమి ఉన్నాయి మనకు: సర్వేయర్ పోస్టులు, విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, నెక్స్ట్ చూసినట్లయితే సెరికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్. ఓకేనా. వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ. ఓకేనా. ఇవి మాత్రమే ఉన్నాయండి ఖాళీలు, అందరూ కూడా గమనించాలి. సో దీన్ని బట్టి ఏవైతే లేవో వాటిపైన ఆశలు అయితే వదిలిపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇవి క్లారిటీగా లిస్ట్ అండి. ఇంతకు మించి అఫీషియల్ అయితే ఇంకా రాకపోవచ్చు, ఎందుకంటే ఇదే అఫీషియల్. దీనికి మించిన అఫీషియల్ ఇంకొకటి ఉండదు. మొత్తం అసలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని శాంక్షన్ అయ్యాయి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, చాలా అంటే చాలా క్లియర్గా పిన్ టు పిన్ అయితే మనకు డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి ఇదే ఫైనల్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మరొక జిల్లా నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి అయితే విడుదలవుతాయండి. 1 by 1 మీకు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్గా మరి మనము ఎక్కడ చూసాము? విజయనగరం చూసాము, కడప చూసాము, చిత్తూరు జిల్లాలకు చూసాము, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినవన్నీ కూడా చూసాము. ఇప్పుడు విశాఖపట్నం, మొత్తం 4 జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసామండి. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే మన ప్లేలిస్ట్లో చూడండి, డీటెయిల్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.